నమస్తే మిత్రమా, నీ కళ్ళు తెరిచి చూడు. ఈ రోజు కూడా గడిచిపోతోంది. నీలో ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? రేపు చేస్తాలే, ఈ రోజు మూడు బాలేదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇవే కదా నిన్ను నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం మోసం చేసుకోవడానికి వాడుతున్న ఆయుధాలు. అసలు నీ సమస్య ఏంటో నీకు తెలుసా? నువ్వు గెలవాలని కోరుకుంటున్నావు, కానీ గెలుపు కోసం చావాలని కోరుకోవడం లేదు. నువ్వు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావు, కానీ చనిపోవడానికి ఇష్టపడడం లేదు. విజయం కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి, కానీ దానికి కావలసిన నొప్పి మాత్రం వద్దు. అప్పుడు నీ మైండ్ వెతికే ఆ దొంగ మార్గమే సాకు. నిజం చెప్పు మిత్రమా, ఈ సాకులు ఎవరికి చెప్తున్నావు? ఈ సమాజానికా, మీ తల్లిదండ్రులకా, లేక నీ స్నేహితులకా? కాదు, అద్దంలో కనిపిస్తున్న ఆ మనిషికి. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, సాకులు చెప్పేవాడు ఎప్పటికీ చరిత్ర సృష్టించలేడు. చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు సాకులు చెప్పడు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు నీ ఈగోని హర్ట్ చేయొచ్చు, కానీ ఆ నొప్పి నీకు అవసరం. నీ జీవితాన్ని మార్చే ఈ ప్రయాణానికి కఠినమైన నిజాలను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమేనా? అయితే వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. అసలు మనిషి సాకులు ఎందుకు ఎతుకుతాడు? దీని వెనక ఉన్న సైకాలజీ ఏంటి? మనిషి మెదడు ఎప్పుడు సౌకర్యాన్ని కోరుకుంటుంది, కష్టాన్ని చూసి భయపడుతుంది. నువ్వు పొద్దున్నే లేచి చదవాలనుకున్నప్పుడు లేదా జిమ్ కెళ్ళాలి అనుకున్నప్పుడు నీ బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది, వద్దులే పడుకో, బయట చల్లగా ఉంది అని. ఆ ఒక ఆలోచనే సాకు. అది నిన్ను కాపాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అది నిన్ను చంపేస్తుంది. ప్రపంచంలో రెండు రకాల నొప్పులుంటాయి మిత్రమా. ఒకటి క్రమశిక్షణ ఇచ్చే నొప్పి, ఇది కొన్ని గ్రాములు మాత్రమే బరువు ఉంటుంది. రెండోది పశ్చాత్తాపం ఇచ్చే నొప్పి, ఇది టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. నువ్విప్పుడు సాకులు చెప్పి ఆ చిన్న నొప్పిని తప్పించుకుంటే భవిష్యత్తులో మోయలేనంత బరువు ఉన్న పశ్చాత్తాపాన్ని మోయాల్సి వస్తుంది. చాలా మంది అంటారు నాకు టైం లేదు అని. నిజంగా టైం లేదా? రతన్ టాటాకి, ఎలాన్ మస్క్ కి, అబ్దుల్ కలాం గారికి కూడా రోజుకి 24 గంటలు మాత్రమే ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఎలా సాధించారు? నువ్వు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గంటలు గంటలు వృధా చేయడానికి టైం ఉంటుంది, కానీ నీ జీవితాన్ని మార్చుకోవడానికి టైం ఉండదా? అది టైం లేకపోవడం కాదు, అది నీ ప్రాధాన్యత లోపం. నాకు డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు అని ఇంకొందరు అంటారు. చరిత్రలో గెలిచిన వాళ్ళందరూ బంగారు స్పూన్ తో పుట్టలేదు. అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ గా మొదలయ్యారు. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేశారు. వాళ్ళ దగ్గర వనరులు లేవు, కానీ వాళ్ళ దగ్గర తెలివి మరియు పట్టుదల ఉన్నాయి. సాకులు వెతికేవారు సముద్రంలో ఉన్న దాహం వేస్తుంది అంటాడు, సాధించేవాడు ఎడారిలో ఉన్న నీటిని పుట్టిస్తాడు. నీ కష్టాలు ఎక్కువైపోయాయా? అయితే ఈ కథ శ్రద్ధగా విను. భారతదేశంలోని బీహార్ లో గెహ్లాఊర్ అనే ఒక చిన్న గ్రామం. అక్కడ దశరథ్ మాంజీ అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతని దగ్గర ఆస్తి లేదు, అధికారం లేదు, కనీసం చదువు కూడా లేదు. ఆ ఊరికి టౌన్ కి మధ్యలో ఒక పెద్ద కొండ అడ్డంగా ఉండేది. ఎవరైనా హాస్పిటల్ కి వెళ్లాలంటే ఆ కొండ చుట్టూ 55 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. ఒక రోజు మాంజీ భార్య పాల్గుణీదేవి ఆ కొండ దాటుతుండగా కాలు జారి కింద పడింది. రక్తం కారిపోతుంది. ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, కానీ ఆ కొండ అడ్డు వచ్చింది. సమయానికి వైద్యం అందక మాంజీ కళ్ల ముందే అతని భార్య చనిపోయింది. ఆ క్షణంలో మాంజీ ఏం చేశాడు? దేవుడిని తిట్టుకుంటూ కూర్చున్నాడా? ప్రభుత్వం రోడ్లు వేయలేదని సాకులు చెప్పాడా? లేదు. అతను ఆ కొండ వైపు చూసి గట్టిగా అరిచాడు, నువ్వు చాలా పెద్దదానివి అని గర్వపడుతున్నావేమో, నిన్ను ముక్కలు ముక్కలు చేసి గాని నేను చావను అని. అతని చేతిలో ఉన్నది రెండు వస్తువులు, ఒకటి సుతి, ఒకటి ఉలి. ఊర్లో వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వారు. ఒరే పిచ్చోడా, మనిషి ఎక్కడైనా కొండని పగలగొట్టగలడా అన్నారు. కానీ మాంజీ వాళ్ళ మాటలు వినలేదు. చెవులు మూసుకున్నాడు. పని మొదలు పెట్టాడు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఎతగిలినా వాన పడినా ఆకలి వేసినా అతను ఆగలేదు. అలా అతను 22 సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరికి ఆ భారీ పర్వతాన్ని నిలువునా చీల్చి 360 అడుగులు పొడవున్న రోడ్డుని ఒకడే సృష్టించాడు. 55 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 కిలోమీటర్లకు తగ్గించాడు. ఇప్పుడు చెప్పు మిత్రమా, మాంజీ సాకులు చెప్పాలి అనుకుంటే వేల సాకులుండేవి. నా భార్య చనిపోయింది, నేను డిప్రెషన్ లో ఉన్నాను, నా దగ్గర బుల్డోజర్లు లేవు, నా వయసు అయిపోయింది. కానీ అతను సాకులు చెప్పలేదు, కొండని పగలగొట్టాడు. ఒక మనిషి ఒంటరిగా కొండనే పగలగొట్టగలిగినప్పుడు నువ్వు నీ చిన్న చిన్న బద్ధకాన్ని పగలగొట్టలేవా? నీలో ఉన్న భయాన్ని, అలసత్వాన్ని బద్దలు కొట్టలేవా? నీ సమస్య ఆ కొండ కంటే పెద్దదా? కాదు కదా. గుర్తుపెట్టుకో, ప్రపంచం నీ కష్టాలను పట్టించుకోదు, నీ ఫలితాలను మాత్రమే చూస్తుంది. నీ దగ్గర ఎంత మంచి ఎక్స్క్యూజ్ ఉన్నా సరే అది నిన్ను ఫెయిల్యూర్ లిస్ట్ లోనే ఉంచుతుంది, కానీ సక్సెస్ లిస్ట్ లోకి తీసుకెళ్లదు. ఈ రోజు నుండి విక్టిమ్ మైండ్ సెట్ నుండి బయటకు రా. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడవడం ఆపేసి జరిగిన దానితో నేను ఏం చేయగలను అని ఆలోచించు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ రోజు జిమ్ కు వెళ్ళలేదా? టైం లేదు అని చెప్పకు. నా ఆరోగ్యం కంటే నాకు నిద్ర ముఖ్యం అనిపించింది అని నిజం చెప్పు. అప్పుడు నీకే సిగ్గు అనిపిస్తుంది. మరుసటి రోజు వెళ్తావు. 100% బాధ్యత తీసుకో. నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉంటే అది నీ తప్పు. నీ బాడీ
బాడీ షేప్ అవుట్ అయితే అది నీ తప్పు, గవర్నమెంట్ ది కాదు, మీ ఫ్యామిలీది కాదు. బర్న్ ది బోట్స్. వెనక్కి వెళ్లే దారిని మూసుకో. నేను ఇది సాధించాలి లేదంటే చావాలి అనే పరిస్థితిని సృష్టించుకో. అప్పుడు నీ మెదడు సాకులు వెతకదు, మార్గాలను వెతుకుతుంది. చివరిగా ఒక మాట మిత్రమా, రేపు కాలం గడిచిపోయాక, వయసు అయిపోయాక, ముసలితనంలో ఒక కుర్చీలో కూర్చుని వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఏం కనిపించాలి? అవకాశాలున్నా కూడా భయపడి పారిపోయిన పిరికివాడు కనిపించాలా, లేదా ఎన్ని కష్టాలు వచ్చినా ఏ సాకులు చెప్పకుండా యుద్ధం చేసి గెలిచిన యోధుడు కనిపించాలా? ఆ నిర్ణయం ఈ క్షణమే తీసుకోవాలి. నువ్వు తీసుకునే ఈ నిర్ణయం మీదే, నీ భవిష్యత్తు మీదే ఆధారపడుతుంది. లే, ఇప్పుడే లే, దులిపేసుకో. సాకులు చెప్పడం ఆపేయి, పని మొదలుపెట్టు. డోంట్ ఫైండ్ ఎక్స్క్యూజెస్, ఫైండ్ ఏ వే. ఇప్పుడు చెప్పండి మిత్రమా, ఈ వీడియో మీ గుండెను తాకిందా? మీరు ఏ సాకును ఈ రోజుతో శాశ్వతంగా వదిలేస్తున్నారు? ధైర్యంగా కింద కామెంట్ చేయండి, నో ఎక్స్క్యూజెస్ అని. కామెంట్ చేసి మీలోని పట్టుదలను ఈ ప్రపంచానికి చాటి చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ వీడియో మీలో ఏ మాత్రం నిప్పు రగిలించినా దయచేసి లైక్ చేయండి. మీరిచ్చే ఆ లైక్ వల్ల ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరికొందరికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సాకులు వెతకకు, గెలుపుని వెతుకు. జై హింద్.